సరే ఈ ఉద్యోగానికి ఎంపికైతే ఈ ఉద్యోగం యొక్క కాల పరిమితి ఎలా ఉంటుంది? దీనికి అలాగే జీతభత్యాలు ఎలా ఉంటాయి సార్? యెస్ సార్. ఇది చాలా మంచి హానరరీ పోస్ట్ సార్. గజెటెడ్ గ్రీన్ పెన్ హోదా కలిగి ఉన్నారు. మరియు 3 సంవత్సరాలే సార్. టెన్యూర్ వచ్చేసి 3 సంవత్సరాలు. మరి అందులో గూడా సార్ ఏంటంటే ఒక్కసారి మెంబర్ అయిన వ్యక్తి ఇంకోసారి మెంబర్ అవ్వచ్చు. లేదా చైర్మన్ అవ్వచ్చు. కానీ ఒక్కసారి చైర్మన్‌గా ఉన్న వ్యక్తి మళ్ళీ మెంబర్ గాలేడు, చైర్మన్ గాలేడు. అంటే జిల్లా స్థాయిలో. అంటే ట్రాన్స్‌ఫర్స్ ఏమి ఉండవు దీనికి. ట్రాన్స్‌ఫర్స్ ఏముండవు సార్. 3 సంవత్సరాలు స్ట్రిక్ట్‌గా బదిలీలుండవు. ఆ పూర్తి అవగాహన ఉండాలి. అక్కడ ఉన్న చైల్డ్ వెల్‌ఫేర్ బాల సదనాలు గావచ్చు, దాని ఆధ్వర్యంలో నడుస్తున్న సంస్థలు, ఈ వెల్‌ఫేర్ స్కీమ్స్‌కి సంబంధించి అవగాహన మరియు వాటిని ఇన్స్‌పెక్షన్ చేస్తూ ఉండాలి. కనీసము నెలకు 20 విజిట్స్ అనేది చేయాలి. రూ. 40,000 హానరోరియం ఇస్తున్నారు సార్. గతంలో అయితే అసలు కొన్ని జిల్లాలలో మహిళా సభ్యులు కంపల్సరీ దయచేసి చాలా జాగ్రత్తగా ప్రిపేర్ అవ్వండి. కొన్ని జిల్లాల్లో మహిళా సభ్యులు లేకపోతే ఖాళీగా ఉండే పోస్ట్ సార్. అయితే ఇది చాలా మందికి అవేర్‌నెస్ గూడా అసలు ఈ పోస్ట్ ఉన్నదన్న అవేర్‌నెస్ గూడా లేకపోవడం గావచ్చు సార్. మళ్ళీ తాత్కాలికంగా 3 సంవత్సరాలు అనుకుంటారు. కానీ శాంతా సిన్హా లాంటి గారు మనం చూస్తున్నాం సార్. బాలల హక్కుల కోసం పోరాటం జేసిన మన కైలాస్ సత్యార్థి లాంటి వాళ్ళు అలాంటి మీరు కృషి జేస్తే జిల్లా స్థాయి నుండి ఇప్పుడున్న రాష్ట్ర స్థాయిలో మెంబర్ లేదా చైర్మన్ ఆ తర్వాత జాతీయ స్థాయిలో ఎందుకంటే సార్ నేను స్వయంగా గమనించాను. షెహజాది అనే అక్కగారు ఆహ్, ఒక సాధారణ స్థాయిలో ఉండి విద్యార్థుల కోసము, మైనారిటీల హక్కుల కోసం పోరాటం జేస్తే ఒక జిల్లా స్థాయి నుండి జాతీయ స్థాయిలో నేషనల్ మైనారిటీ కమిషన్ మెంబర్‌గా అపాయింట్ చేయబడ్డారు. అలాంటప్పుడు ఇదే సంస్థలో 3 సంవత్సరాలు పనిజేసినప్పుడు నీకు నెక్స్ట్ 3 సంవత్సరాలు రాష్ట్ర స్థాయిలో అవకాశం ఉంటుంది. ఆ తర్వాత జాతీయ స్థాయిలో వెళ్ళొచ్చు. ఒక కెరియర్ బిల్డప్ చేసుకోవచ్చు. కానీ చాలామంది ఉన్న జాబ్‌ని వదిలిపెట్టి రావడానికి భయపడుతున్నారు. ఇది చాలా మంచి సేవ అన్నమాట. చాలా ఈ మంచి సేవ యూజ్ జేసుకోవాలి.